హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సాఫ్ట్ ఇడ్లీలు ఎలా చేయాలో ఫస్ట్ టిప్స్తో సహా చూపెడతానండి. ఓకేనా? ఈ టిప్స్ అంటే మరీ ఏం లేవండి. ఓకే, చూస్తూ ఉండండి. 2 గ్లాసులు మినపగుండ్లు అయితే తీసుకుంటున్నాను. నేను ఎక్కువ బటర్ అయితే కలిపి అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఓకేనా? 2 గ్లాసులు మినపగుండ్లకి 5 గ్లాసులు ఇడ్లీ రవ్వనైతే తీసుకుంటున్నాను. ఓకేనా? మీరు కూడా పక్క కొలతలతో నేను చూపెట్టిన విధంగా చేయండి. సాఫ్ట్ ఇడ్లీలు అయితే మీకు స్పాంజీగా వస్తాయండి. ఓకేనా? మనము మినపగుండ్లని 3 లేదా 4 గంటల పాటు ముందుగా నానబెట్టుకోవాలి. అవి నానినాక ఇంక ఇడ్లీ రవ్వని కూడా కడుక్కొని పక్కకైతే పెట్టుకున్నాను. ఇడ్లీ రవ్వ పక్కకు పెట్టుకున్నాక ఇంకా వెంబటే ఇంకా మనము మినపగుండ్లని మిక్సీలో పట్టుకోవాలి మెత్తగా. ఓకేనా? మనము మినపగుండ్లు పట్టుకునే ముందే ఇడ్లీ రవ్వని కడిగి పక్కకు పెట్టుకోవాలండి. అది నానబెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? ఇప్పుడైతే నేను మెత్తడు పిండిలా మిక్సీలో వేసి అయితే పట్టుకుంటున్నాను. మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా కలుపుకోవాలండి. బాగా పలుచగా కాదు, బాగా తిక్కుగా కాదు, మనకు మిక్సీ తిరిగే అంత వాటర్ అయితే సరిపోతాయి. ఇప్పుడు మొత్తం మినపపిండిని ఇడ్లీ రవ్వలో కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఇంకా నైట్ మొత్తం నానబెట్టుకుంటున్నా. నైట్ అయినా డేలోనైనా 12 అవర్స్ మినిమం 12 అవర్స్ అయితే మీకు స్పాంజీగా వస్తాయి. 12 అవర్స్ అయితే నానబెట్టుకున్నాను. ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను అన్నారు కదా, అందులో హాఫ్ తీసుకొని ఇంక ఉప్పు అయితే కలుపుకుంటున్నాను. హాఫ్ అయితే ఇంకా సాయంత్రం అయినా పిల్లలు అడిగినప్పుడు వేరే దిబ్బ రొట్టె అదొకటి ఇదొకటి వేయడానికి అయితే పక్కకైతే పెట్టాను. ఇప్పుడు మనకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ రెసిపీకి అయితే బటర్ అయితే తీసుకొని ఉప్పు అయితే కలిపి పెట్టుకున్నాను. ఇంకా వాటర్ ఇట్లా ఏం యాడ్ చేయలేదు. నైట్ కలుపుకున్న పిండితోటే సరిపోతుంది. ఓకేనా? మనకు పిండి కూడా నానింది. ఇక ఇడ్లీ పాత్రలు తీసుకొని దాంట్లో ఒక గంట సహాయంతో ఇడ్లీ పాత్రలు అయితే నింపుకుంటున్నాను. ఆయిల్ గిట్లా ఏం యూజ్ చేయనండి, కానీ చాలా బాగా వస్తాయి. ఎలా వస్తాయో మీరే చూస్తూ ఉండండి. ఓకేనా? మొత్తం 3 ప్లేట్లు అయితే సరిపోతాయి. 3 ప్లేట్లలో అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకోవడానికి, ఉడికించడానికి ఇక్కడ మనకు ఇడ్లీ పాత్రలో ఒక కట్టు అనేది కనిపిస్తుంది. ఆడికి వరకు ఒక 1 ఇంచ్ వరకు వాటర్ పోసుకొని ఇంక ఇడ్లీ పాత్రలో దాంట్లో పెట్టుకొని మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇంకా ఇడ్లీని ఉడికించుకోవడమే ఫ్రెండ్స్. ఓకేనా? ఇడ్లీలు ఉడికినాక కొంచెం విజిల్స్ అంటే అని విజిల్స్ వస్తాయి. ఆ విజిల్స్ వచ్చినాక 3-4 ఒక 10-15 నిమిషాల తర్వాతకి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక 10 నిమిషాల పాటు స్టవ్ ఆఫ్ చేసిన 10 నిమిషాల పాటు పక్కకు ఉంచినాక ఇంకప్పుడు ఇడ్లీలు తీసుకొని పల్లీ చట్నీ, ఇడ్లీ సాంబార్ దేంట్లోకైనా సర్వ్ చేసుకుంటే సూపర్ స్పాంజీ ఇడ్లీలు అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్. చూడండి మీరే. ఓకేనా? ఎలా ఉన్నాయో.